ప్రతి సబ్జెక్ట్‌కి గూడా యాస్ మెనీ యాస్ పాసిబుల్ ఎంసీక్యూ సాల్వ్ చేయాలి. లిటరల్లీ నన్నడిగితే మోర్ దెన్ 1000 సాల్వ్ చేయమని చెప్తా. నేను చాలా ఎక్కువ టెస్టులు రాస్తా. ప్రాక్టీస్ చేస్తా. మోర్ నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తా. ఎందుకంటే రీడింగ్ ఈజ్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సాల్వింగ్ ఎంసీక్యూస్ ఈజ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అనమాట. మనం చదివినంత మాత్రాన క్వెషన్ సాల్వ్ చేయాలని లేదు. ఓకే. మనకెప్పుడైతే ఎంసీక్యూ సాల్వ్ చేస్తామో మన మైండు క్వెషన్స్‌కి ట్యూన్ అయితది. ఓకే. కొన్ని ప్యాటర్న్స్‌ని బాగా అలవాటు చేసుకుంటది మైండ్. దీనివల్ల ఏమైతదంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ తర్వాత మీరు ఒక క్వెషన్ చూసారనుకోండి. మీరు చదివినా చదవకపోయినా ఆ క్వెషన్‌లో స్టేట్మెంట్ చదవగానే మీరు సింపుల్‌గా ఒక ఆన్సర్ టిక్ పెట్టేస్తారు. అది చదివినా చదవకపోయినా సరే జస్ట్ మీతో ఆ ఇన్‌స్టింక్ట్‌తో వెళ్ళిపోతారు మీరు. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ప్రిలిమ్స్ ఈజ్. ప్రిలిమ్స్ ఈజ్ నాట్ అబౌట్ నాలెడ్జ్. ప్రిలిమ్స్ ఈజ్ అబౌట్ స్కిల్. స్కిల్ ఆఫ్ మార్కింగ్ ద కరెక్ట్ ఆప్షన్. అర్థమైందా? మీరేం 100కి 100 కరెక్ట్ పెట్టక్కర్లేదు. 100లో 60 కరెక్ట్ పెడితే సరిపోతుంది. 65 కరెక్ట్ అయితే సరిపోతది. ఓకే. సో, మాస్టరింగ్ ప్రిలిమ్స్ అంటే మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం. ఒకసారి గట్టిగా ఒక ఇయరు. అదేవిధంగా కీప్ సాల్వింగ్ ద ఎంసీక్యూస్ యాస్ మెనీ యాస్ పాసిబుల్.